ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. దేవుని నివాస స్థలము, ద హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్. ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మరొకసారి మీ బల్ల మీదనున్న రొట్టె ముక్కల కొరకై చేరి వస్తున్నాము. మనం హద్దుబాటులో మొదటి సెషన్లో మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రములు. ఈ రెండవ సెషన్లో కూడా కొన్ని మాటలు మాకు అనుగ్రహించుము. పైనుండి మీరు పంపిస్తే తప్ప మేమేమీ పొందలేము. దాసుడు తన యజమాని వైపు చూచినట్లు, దాసి తన యజమానురాలి చేతులతో చూస్తున్నట్లు, యెహోవా నీ నుండి సహాయం పొందు పర్యంతము మా కన్నులు నీ వైపు చూస్తున్నాయి. కనుక మీరు కరుణించి కొన్ని మాటలు అనుగ్రహించి వచ్చిన మేము క్షేమం పొందినట్లు సహాయం చేయము. మా ఆధారం మీరే, మా ఊట మీరే. మా ఊటలన్నీ నీలోనే ఉన్నవి. నీ ఆనంద జల ప్రవాహముల చేత మమ్మల్ని తృప్తిపరచుము. నది ఎక్కడ ప్రవహించునో అక్కడ సమస్తము బ్రతుకున్నట్లు మీరు ఆజ్ఞాపించమని ప్రార్థన చేస్తున్నాము. నన్ను మరొకసారి మీ రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటూ కడిగి పరిశుద్ధపరచమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని నివాస స్థల ఏర్పాటు, ద ఫార్మేషన్ ఆఫ్ ద హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్ అన్న దాని గురించి మొదటి సెషన్లో మనం చూసినాం. రెండవ సెషన్లో ద ఫంక్షన్స్ ఆఫ్ ద హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్, దేవుని నివాస స్థలం యొక్క విధులు. అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యం నిమిత్తము, సాక్ష్యం నిమిత్తము రోమా చెరసాలలో ఉంచబడిన దినాలవి. ఆయన చూడటానికి ఆయా సంఘాల నుండి కొంతమంది యవనస్తులను ఆ చెరసాల దగ్గరికి పంపించినారు. పౌలు యవనస్తులు వచ్చిన తర్వాత వారితో మాట్లాడి ఆ సంఘాల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని తిరిగి వారిని ప్రోత్సాహపరుస్తూ వారిని ఖాళీ చేతులతో పంపించకుండా వారు తిరిగి వెళ్ళే సంఘాల యొక్క అక్కర కొలది ఆత్మీయమైన పత్రికలు రాసి పంపించినాడు. దాంట్లో ఒక్కసారి 3 యవనస్తులు 4 పత్రికలు చేతబట్టుకొని పౌలు అపోస్తలులు ఉన్న ఆ చెరసాల గదిలో నుండి రోమా చెరసాల దాటి బయటకు వస్తున్న సందర్భం అది. రోమా చెరసాలను కాపు కాస్తున్న రోమా సైనికులు ప్రపంచ ప్రసిద్ధి చెందిన సైనిక వ్యక్తులు. అలాంటి వారి చేతిలో నుండి సామాన్యమైన వారు తప్పించుకొని పోవట అరదు. అలాంటి వారు మధ్యలో ఈ 3 యవనస్తులు వెళుతుండగా ఆ రోమా చెరసాల సెక్యూరిటీ చూసి, సింహాన్ని ఇక్కడ బంధించి ఉంచున్నాం, బయటికి వెళ్ళి సింహపు పిల్లలు ఏం చేస్తాయిలే అని అనుకున్నారు. అది వాస్తవమే కావచ్చు. కానీ బయటికి వెళ్ళిన ఆ సింహపు పిల్లలు ఖాళీగా వెళ్ళలేదు, వట్టి చేతులతో వెళ్ళలేదు. కానీ దేవుని వాక్యమును చేతపట్టుకొని వారు బయటికి వెళ్ళారు. తుకీకు చేతిలో 2 పత్రికలు ఉన్నాయి. ఒక చేతిలో ఎఫెసీ పత్రిక, ఇంకొక చేతిలో ఫిలిప్పీ పత్రిక. ఎపఫ్రొదితు చేతిలో ఫిలిప్పీ పత్రిక ఉంది. ఒనేసిము చేతిలో ఫిలోమోను పత్రిక ఉంది. ఈ 3 వ్యక్తులు 4 పత్రికలు చేతబట్టుకొని రోమా చెరసాల్లో నుండి బయటికి వెళ్ళారు. ఆ సంఘాలకు వెళ్ళిన తర్వాత అపోస్తలుడైన పౌలు రాసిన ఈ పత్రికలు వారికి ఇచ్చారు. వారి పత్రికలోని సారాంశాన్ని చదివి ఆత్మీయమైన మేలు పొందాలని చదువుకోవటానికి పూనుకున్నారు. అలాగ తుకీకు ద్వారా అపోస్తలుడైన పౌలు చెరసాలలో నుండి నిప్పుతో ఏర్పాటు చేయబడిన ఎఫెసీ సంఘానికి రాసిన పత్రికే
6 అధ్యాయాలు కలిగిన ఎఫ్ఎస్సి పత్రిక. ఈ పత్రికలో దేవుని ప్రజలకు దేవుడు అనుగ్రహించే గురుతరమైన భాగ్యాన్ని గురించి, బాధ్యతను గురించి మరీ గుర్తు చేస్తూ వారు ఆత్మ సంబంధమైన విశ్వాస వీరులుగా రూపుదిద్దుకోవట కొరకై ప్రోత్సాహపరచడానికి ఒక టానిక్ వల్లే పంపించిన పత్రిక ఎఫ్ఎస్సి పత్రిక. దీంట్లో దేవుని నివాస స్థలాన్ని గురించి వారికి ఇదమిద్దంగా తెలియచేస్తున్నప్పుడు ఎఫ్ఎస్సీలే దేవుని నివాస స్థలమై ఉన్నారన్న సంగతి వారు గమనించాలని తిరిగి జ్ఞాపకం చేసినాడు. దేవుని నివాస స్థలము అనగా దేవుని సంఘం అన్నది మానవుని యొక్క మనసులో నుండి వచ్చింది కాదు, అది దేవుని యొక్క ఆలోచనే, దేవుని చిత్తమే అని వారు గుర్తించాలని కూడా కోరాడు. 6 అధ్యాయాలలో 5 మర్మాల గురించి ఆయన రాస్తూ వచ్చినాడు. దాంట్లో మొదటిది ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మనకు తెలుగులో 8, 9 కలిసి ఉన్నాయి. నేను చదువుతా. ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియచేసి, ద మిస్టరీ ఆఫ్ హిస్ విల్, చిత్తమును గూర్చిన మర్మము. రెండవది 3వ అధ్యాయము 3, 4 వచనాల్లో కూడా అదే మాట వాడబడుతూ వచ్చింది. నేను 3వ వచనం మాత్రం చదువుతా. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎట్లనగా, క్రీస్తు మర్మము దేవ దర్శనం వల్ల నాకు తెలియపరచబడినదని సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని. క్రీస్తు మర్మము, ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్. మూడవది ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము 8, 11 కలిసి ఉన్నాయి. ఇంగ్లీష్లో అయితే 9వ వచనము. నేను చివరి భాగం చదువుతా. 11వ వచనము చివరి భాగం చదువుతా. దేవుని యందు పూర్వకాలము నుండి మరగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో. ఏంటి ఆ మర్మము? దేవుని ప్రజలతో సహవాసములో కలిసి ఇండుట. ద మిస్టరీ ఆఫ్ ఫెలోషిప్, సహవాస మర్మము. ఇప్పుడు 3 చూచిన. మొదటిది మిస్టరీ ఆఫ్ విల్, దేవుని చిత్తమును గూర్చిన మర్మము. రెండవది మిస్టరీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తును గూర్చిన మర్మము. మూడవది మిస్టరీ ఆఫ్ ఫెలోషిప్, సహవాసమును కూర్చిన మర్మము. 4వది 5వ అధ్యాయము 32వ వచనం. ఎఫ్ఎస్సి 5:32. ఈ మర్మము గొప్పది. ఏంటది? మామూలుగా భార్య భర్తలు అనుకుంటాం పైన రాశారని, కానీ కింద అన్నాడు, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ద మిస్టరీ ఆఫ్ చర్చ్, సంఘమును గూర్చిన మర్మము. 5వది ఈ పత్రికలో ఆఖరిది 6వ అధ్యాయము 19వ వచనం. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేటకు నేను మాటలాడ నోరు తెరుచున్నప్పుడు. ద మిస్టరీ ఆఫ్ గాస్పల్, సువార్త మర్మము. కనుక పౌలు అపోస్తలుడు ఎఫ్ఎస్సీలకు తెలియచేసిన మర్మాలు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. మామూలుగా మనకు మర్మం అంటే తెలియదు, ఇంకా మీకు మర్మాల యొక్క సంగతి ఇంకేం తెలుస్తుంది? దేవుడు దీనిని కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా, అపోస్తలుల ద్వారా మనకు కొంత వెల్లడి చేయటానికి ఇష్టపడ్డాడు. ఈ 5 మర్మాలలో మనం చదివిన వీటిలో ఒక్కదానికి మాత్రమే ఒక విశేషణం వాడబడింది, అడ్జెక్టివ్. అదేంటి? 4వ మర్మం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 32. ఈ మర్మము గొప్పది. దిస్ ద గ్రేట్ మిస్టరీ. ఏంటి ఆ మర్మము? గొప్పదైన మర్మం ఏంటి? అదే దేవుని యొక్క సంగమను గుర్చిన మర్మం. ఇంకా స్థూలంగా మనం చెప్పాలంటే కొత్త నిబంధనలో గొప్ప మర్మాలు 2 ఉన్నాయి. దాంట్లో ఒకటి ఇక్కడ మనం చదివినా, ఇంకొకటి మీ అందరికి పరిచయం అనుకుంటా. తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 1 తిమోతి 3:16. 1 తిమోతి 3:16. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము
గొప్పదై ఉన్నది. గ్రేట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. కనుక నాకు తెలిసి పత్రికల్లో, సువార్తల్లో ఈ 2 మర్మాలే గొప్పవిగా చెప్పబడ్డాయి. మొదటిది ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు సశరీరుడిగా ఈ భూమి మీద జన్మించిన విధానం, అది గొప్ప మర్మం. రెండో గొప్ప మర్మం ఏంటి? దేవుని యొక్క సంఘాన్ని కూర్చున్న మర్మం. ఎలాగో మొదటి గొప్ప మర్మము మనకు తెలియదు, అది ఆయన కన్య గర్భాన మాంసపు ముద్దగా ఎలాగ ఉద్భవించినాడు అన్నది. కానీ రెండవ మర్మాన్ని గురించి, సంఘాన్ని గురించి మాత్రము భక్తులైన వారు తమ విశ్వాసం ఉద్దేశించి రాసిన ఈ పత్రికల్లో మనము గమనిస్తూ ఉన్నాం. కనుక రెండవ మర్మం ఏంటంటే ద మిస్టరీ ఆఫ్ ద హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్, దేవుని సంఘాన్ని గురించిన మర్మము. దేవుని సంఘం అనేది ఈ గొప్ప మర్మము. దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభువులో ఈ గొప్ప మర్మములోనికి తీసుకొని వచ్చినాడు. ఇది దేవుడు నివాసం ఉండే స్థలము. ఎంతకాలం నివాసం ఉంటాడు? ప్రతిదానికి ఒక లైఫ్ ఉంటుంది. ఏదైనా మనం ఇల్లు కట్టుకుంటే 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఉంటాయి. మనం కొన్నిసార్లు ఆ ఇంట్లో ఉండేవాళ్ళు చనిపోయినా ఇల్లు పాడు కాదు. కనుక అది ఇంకా బాగుంది అని అనుకుంటా, 2-3 తరాలు వాడుకుంటా. ఇంకా పాత కట్టడాలు అయితే కొన్నిసార్లు బ్రిటిష్ వాళ్ళు కట్టినవి 16వ శతాబ్దం 15వ శతాబ్దం కట్టడాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ నివాస స్థలం అనేది దాదాపు 6000 సంవత్సరాల నుండి ఉంది. 6000 సంవత్సరాల నుండి ఉన్న ఒక నివాస స్థలం ఎప్పుడైనా మీరు చూసినట్లు, విన్నట్లు మీకు గుర్తుందా? అదే దేవుని నివాస స్థలం. మామూలుగా మనం కట్టే నివాస స్థలాల యొక్క వయసు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 సంవత్సరాలు. ఆ తర్వాత పాతబడిపోతే దాన్ని డిస్మాంటిల్ చేస్తాం, మళ్ళీ ఇంకోటి కట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని నివాస స్థలం అయితే దాదాపు 6000 సంవత్సరాలుగా ఏమీ పాతబడలేదు, రీమోడల్ చేయాల్సిన పని లేదు, దాన్ని మోడిఫికేషన్ చేయవలసిన పని లేదు. దేవుడు ఆ నివాస స్థలాన్ని అంత రమ్యమైనదిగా సిద్ధపరుస్తున్నాడు. ఆ నివాస స్థలంలో మనము చేర్చబట్ట ఎంత శ్లాఘనీయ భాగ్యం. ఇప్పుడు నివాస స్థలంలోనికి మనం వచ్చిన తర్వాత నివాస స్థలంలో మనము నిప్పు లేదా అగ్నిని రగిల్చే వారముగా ఉన్న తర్వాత మనం చేయవలసిన 5 గురుతరమైన బాధ్యతలు ఈ 2వ సెషన్లో మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతూ ఉన్నాను. మొదటి విషయము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసిన గనక ఆయనే మనకు సమాధాన కారకుడు అయ్యున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువే మన సమాధాన కారకుడై ఉన్నాడు. ఎలాగ ఆయన మనకు సమాధాన కారకుడయ్యాడు? ఎలాగ మన యొక్క భిన్న స్థితిని మార్చివేశాడు అంటే ఇక్కడ ఒక క్లూ ఇచ్చినాడు. సిలువ వలన ఇంతకు మునుపు వేరువేరుగా ఉన్న మనల్ని ఇప్పుడు ఒక్క శరీరముగా, ఏక శరీరము, దీని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి వీఆర్ వన్ బాడీ, ఏక శరీరమై ఉన్నాం. కనుక శరీరం ఇప్పుడు మొట్టమొదటి సంఘం పోల్చబడింది, ఇక్కడ శరీరానికి పోల్చబడింది. ఎందుకు శరీరానికి పోల్చబడింది అంటే ఇక్కడ మన బాధ్యత జ్ఞాపకం చేస్తుంది. ప్రతి పోలిక మన బాధ్యత జ్ఞాపకం చేస్తుంది. ఫంక్షన్ లైక్ ఏ బాడీ, శరీరం వల్లే పని చేయాల. శరీరంలో దాదాపు మనకు కనబడే ప్రతి భాగము పనిచేస్తుంది. ఈ శరీర భాగాలు ఎలాగ పనిచేస్తున్నాయో, ఎలాగ వాటి వాటి స్థానంలో ఉన్నామో, దేవుని సంఘమైన మనం కూడా అలాగ వారి వారి స్థానంలో ఉంటూ వారి వారి పనులు చేయాలని దేవుడు కోరుతున్నాడు. ప్రతి వారికి దేవుడు నమ్మకమైన పనిని ఏర్పాటు చేసినాడు. ఈ శరీరానికి యేసుక్రీస్తు ప్రభువే శిరస్సు అయినాడు. ఆయన శిరస్సు అయినాడు కనుక మనం ఆయనకు శరీరం అయినాం కనుక ఈ శరీర విషయంలో మన బాధ్యత ఏంటి, ఏం చేస్తున్నాం గుర్తించుకోవాల్సిన వారమై ఉన్నాం. మనలో చాలామందికి పరిచయం, బహుశా ఇక్కడ కొంతమంది డాక్టర్లు ఉంటారేమో, మన శరీరంలో ఏదైనా ఒక భాగాలు బాగలేకపోతే దాన్ని తిరిగి ట్రాన్స్ప్లాంటేషన్ అంట. ఉదాహరణకి కిడ్నీ పాడైంది అనుకోండి, మూత్రపిండం పాడైతే దాన్ని వేరే వారి మూత్రపిండం, డోనార్ అని ఉంటాడు, దాత, ఆ దాత గారి మూత్రపిండాన్ని తీసుకొని మన కిడ్నీ ఆయన మనకు ఆమరపరుచుకొని మనం కొనసాగవచ్చు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్.
మన రక్తం బాగోలేదు అనుకోండి, మన రక్తాన్ని అంతటిని తీసివేసి వేరే రక్తం తీసుకోవచ్చు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, వేరే రక్తం మనం ఎక్కించుకోవచ్చు. ఒకవేళ మన గుండె పని చేయట్లేదు అనుకోండి, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, వేరే వారు పని చేసే వాళ్ళ గుండె తీసుకొని మనం పెట్టుకోవచ్చు. మన ఎముకల్లో ఉన్న మూలుగు పని చేయట్లేదు అనుకోండి, మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, ఆ మూలుగుని తీసుకొని తిరిగి మన ఎముకల్లోనికి ఎక్కించుకొని మన జీవితం కొనసాగించడానికి అవకాశం ఉంది. మన కళ్ళు పోయిందనుకోండి, వేరే కళ్ళు తీసుకొని అన్ని దానాల కంటే నేత్రదానం గొప్పదని స్టేట్మెంట్లు ఇస్తుంటారు, మీరు కూడా చూసింటారుగా. కనుక వేరే వారి కళ్ళు తీసుకొని మన కళ్ళకు పెట్టుకోవటానికి అవకాశం ఉంది. మన పళ్ళు పోయినాయనుకో, పళ్ళు ఇరిగిపోయింది అనుకో, వేరే వారు పళ్ళు తీసుకొని అంత అవసరం లేదని మీలాంటి ధనవంతులు ఉంటారని ఇప్పుడు బంగారు పండ్లు వచ్చినాయి. కనుక బంగారు యజమాని ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఈ కుటుంబాన్ని అంతటిని చూసుకునే గురుతరమైన బాధ్యత ఆయనది. ఆయనతో పాటు మనము కలిసింది ప్రేమగా, లవ్ లైక్ ఎ ఫ్యామిలీ. కుటుంబంలో ఎలా ప్రేమిస్తుంటారు? తల్లి, తండ్రి, పిల్లలు అందరూ వారు కలిసి ఉన్నారు. రోజుకి ఎన్నిసార్లు పోట్లాడతారు? అలా ఉన్నోళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. పోట్లాడుతూనే ఉంటారు, మళ్ళీ కలుస్తూనే ఉంటారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఇంత పోట్లాడారే తల్లి కూతురు, మళ్ళీ వెంటనే ఇట్లా మాట్లాడతారే, ఏంటబ్బా ఇది అంటే, బ్రదర్ పేగుబంధం అండి. పేగుబంధమే అంత బలంగా పనిచేస్తుంది కదండి, మరి రక్తబంధము, శిలువ బంధం పనిచేయదండి. భార్యాభర్తలు ఆ రోజు పోట్లాడుకుంటారు. ఎట్ట పోట్లాడుకుంటారంటే భూమి మీద ఎంత రాక్షసులు లేరేమో అనేటట్టు పోట్లాడుకుంటారు. మళ్ళీ సాయంకాలం అయిన వెంటనే, ఏమండి భోంచేశారా, ఇదే నోరేనా అండి ఉదయం మాట్లాడింది, అదేంటండి వివాహ బంధం అండి. చాలా చాలా బంధాలు ఉన్నాయి కదండి, పేగు బంధం ఉంది, వివాహ బంధం ఉంది. ఇలాంటి బంధాలతో ఒకటి శిలువ బంధం. ఈ కుటుంబ బంధమే రకరకాల పరిస్థితుల్లో ఉన్న భార్య, భర్త, పిల్లలందరినీ కలిసి ఒక్కటిగా నిలబెడుతుంది. వాళ్ళు ఎంత పోట్లాడుకున్నా వేరే వాళ్ళు మనం జోక్యం చేసుకుంటాం. అయ్యో వాళ్ళు పోట్లాడుకుంటున్నారు కదా పాపం అని మనం పోయామనుకో, మన మీదకి తిరుగుతారు అందరూ కలిసి. అంతదాకా వాళ్ళు పోట్లాడుకున్న వాళ్ళకి ఎవరు వస్తారా అని ఎదురు చూస్తుంటారు పోట్లాడటానికి. లవ్ లైక్ ఏ ఫ్యామిలీ. ఒక కుటుంబంలో ఎలాగ ప్రేమిస్తుంటారు. భార్య భర్త వచ్చేదాకా అన్నం తినని వాళ్ళు కొంతమంది ఉంటారు. భర్త ఆఫీస్కి వెళ్ళాడనుకో, పరిచర్కి వెళ్ళాడనుకో, గ్రామాల పరిచర్య, ఆయన ఎప్పుడూ 9కి వస్తానని చెప్తాడు. కానీ 9లో నువ్వు తినేసిండో, నీకు ముందే బాగాలేదు కదా, షుగర్, బీపీ, మళ్ళీ బాగాలేకుండా అయిపోతుందేమో అని. ఆయన 9కి రానని మళ్ళీ అక్కడి నుండి ఫోన్ చేస్తాడు, రాను బస్సులన్నీ మిస్ అయిపోయాయి, వచ్చేటప్పటికి 10, 11 అవుతుందేమో, అప్పుడు నువ్వు తినేసి పడుకొని ఉండు అని. కానీ ఈ ప్రేమ ఏం బంధం అది? ఈ వివాహ బంధం ఏం చేస్తుంది? 11 అయినా పర్వాలేదు, ఎదురు చూస్తూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు. వచ్చిన తర్వాత ఏమండి లేటు అనే పదం పొరపాటును కూడా రాదు. ఎందుకని? బంధం. కలిసి తినేటప్పుడు, ఏంటి నువ్వు తినకపోయావా, లేట్ అయిపోయింది కదా, నీకు ముందే బాగాలేదు కదా, పర్లేదులేండి, మీకు లేని లేట్ నాకెందుకండి. మనము భార్య భర్తలము, పిల్లలము, ఇంట్లో ఉన్న రక్త సంబంధం ఎంత ఎక్కువగా మనం ప్రేమించుకుంటున్నప్పుడు, ఈ సిలువ బంధం ద్వారా కట్టబడి దేవుని సంఘములో ఎన్ని ప్రేమ లేకుండా పోరాటాలు. ప్రేమ సమస్తమును కప్పు, లవ్ కవరెత్ ఆల్ థింగ్స్. మంది ఏం చేస్తుందంటే ద్వేషము సమస్తమును వెల్లడి చేయును. టీవీ 9లో పెడతాం, ఇంకా 24 గంటల నిరంతర ధారావాహిక స్రవంతి. వినండి, చూడండి. ఇంకెవరైనా విననోళ్ళు ఉంటారేమో, చూడనోళ్ళు ఉంటారేమో అని మనం ఈనాడు డిస్ట్రిక్ట్ స్పెషల్ వేస్తాం, గోదావరి స్పెషల్ అండి, చదవండి అని. ఎవరైనా చదవలేమో అని బాక్స్ కట్టి మొదటి పేజీలో వేస్తాం, మొదటి పేజీలో ఎవరైనా చదవలేమని చివరి పేజీలో వేస్తాం, చివరి పేజీలో చదువురేమని మెయిన్ దాంట్లో వేస్తూ ఉంటాం అన్నమాట. ఇది ప్రేమేనా? ఇది మన విశ్వాసమేనా? భర్త ఎలాంటి వాళ్ళు, భార్య పోయి ఉద్యోగం చేస్తుంది అనుకో, టీచర్లందరికీ చెప్తారా, మా భర్త నన్ను కొట్టేస్తున్నాడండి, తిట్టేస్తున్నాడండి అని చెప్తుందే. ఏంటి మేడం మీ భర్త? అబ్బా మా భర్త లాంటి భర్త ప్రపంచంలోనే లేడండి. ఊరికే చెప్తున్నా. వాడు ఎంత గొప్పగా చెప్తుంటారు వేరే వాళ్ళు ఎవడని భర్త అన్నాడు అనక, ఆయన సంగతి బ్రదర్ మీకు తెలియదు, బ్రదర్ ఎవరు నన్ను గురించి అనను కానీ, నన్ను అనను కానీ, మా ఆయన గురించి మాత్రం అనొద్దండి, ఆయన చాలా మంచివాడండి. మనల్ని గురించి వేరే వారు ఏదైనా మాట్లాడినప్పుడు మనం ఇష్టపడము. కానీ దేవుని ప్రజలను గురించి వేరే వారు మనతో మాట్లాడుతున్నప్పుడు, మన బలహీనతలు ఇతరులకు విప్పి చెప్పుతున్నప్పుడు
కుటుంబం యొక్క ప్రేమ ఏం చేస్తుంది? వాటిని కప్పుతుంది. కానీ మనం వాటిని ఏం చేస్తుంటాము? 24 గంటల నిరంతర ధారావాహిక వార్తా స్రవంతి TV9 చూస్తూనే ఉండండి, వింటూనే వినండి. ఇప్పుడు మన మధ్యలో దేవుడు నివాసం చేస్తాడా? ఆయన పేరే ప్రేమ స్వరూపి. ప్రేమ కలిగిన దేవుడు ప్రేమ లేని వారి మధ్యలో వచ్చి ఎలాగ నివాసం చేస్తాడు? కనుక ప్రేమ సమస్త దోషమును కప్పుతుంది. ప్రేమ సమస్తాన్ని జీర్ణించుకుంటుంది. ప్రేమ సమస్తాన్ని భరించుకోవటానికి ఇష్టపడదు. మన పిల్లలు పొరపాట్లు చేసినప్పుడు తల్లి తండ్రి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారా, మా పిల్లలు పొరపాటు చేసినారండి. వేరే వాళ్ళు వచ్చి మీ మీదకి దాడి చేస్తారు, మీ వాడు పలానా పొరపాటు చేసి, మావాడా పలానా పొరపాటును కూడా చేయడా, నీకు తెలుసు చేసింటాడని లోపల అనుకుంటావు, మావాడు తక్కువైనడుగా చేసింటాడని అనుకుంటావు. కానీ వేరే వాళ్ళు ఎదురుగా నీ పిల్లవాడిని దాచుకోవాలని ప్రయత్నం చేస్తావు. నీ రక్త బంధం నిన్నంతా బలపరిస్తే ఈ సిలువ బంధము మనల్ని బలపరచట్లేదా? ప్రభు రాకడ సమీపముగా ఉంది కనుక మనం ప్రేమ కలిగి ఉండడము నేర్చుకోవాలి. యేసు ప్రభు అన్నాడు, మీరు ప్రత్యేక కూడికలు పెట్టి, VBSలు పెట్టి, యూత్ క్యాంపులు పెట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తుండడం వల్ల అనేకులు మీరు నా శిష్యులని తెలుసుకుంటాడు అని అన్నాడా? యేసు ప్రభుకి ఏ మాట చెప్తున్నారు? మీరు ప్రేమ కలిగి ఉండడం ద్వారా మీరు నా శిష్యులని అనేకులు తెలుసుకుంటారు. మరి ఇవన్నీ ఎందుకు? అది ఉండటానికి ఇవన్నీ. మనమేంటి అవన్నీ లేకుండా ఇవన్నీ అనేకసార్లు చేస్తుంటాం. రోజులు గడిచే కొలది ఇవన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూత్ క్యాంప్స్, VBS, కాన్వకేషన్, స్పెషల్ మీటింగ్స్, ఫాస్టింగ్ ప్రేయర్, ఇవన్నీ కార్యక్రమాల ఉద్దేశం ఏంటంటే క్రీస్తు ప్రేమ మన అంతరంగంలోనికి వచ్చి మనము ఆయన సేవించాలని కోరబడుతున్నాం. కనుక ఇప్పుడు 3 విషయాలు మనం చూస్తున్నాం. మొదటిది ఫంక్షన్ లైక్ ఏ బాడీ, శరీరం వల్లే మనం పని చేయాలని. రెండవది బిల్డప్ లైక్ ఏ బిల్డింగ్, ఒక కట్టడం వల్లే మనం కట్టబడాలని. మూడవది లవ్ లైక్ ఏ ఫ్యామిలీ, కుటుంబం వల్లే మనం ప్రేమ కలిగి ఉండాలని. నాలుగవది మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం ఎలాగనగా, పరలోక రాజ్యం ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో ఒక పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి, వర్క్ లైక్ ఎ విన్యార్డ్, ఒక ద్రాక్ష తోటలో పని చేసినట్లు పనిచేయి. ఇప్పుడు ఒక ప్రశ్న, బైబిల్లో ఎన్ని ద్రాక్ష తోటలు ఉన్నాయి? బైబిల్లో వద్దులే, మీ ఊర్లో ఎన్ని ఉన్నాయి, మీకెన్ని ఉన్నాయి, మనకెన్ని ఉన్నాయి చెప్తాం కానీ మన ఊర్లో ఎన్ని ఉన్నాయి తెలియదు. బైబిల్లో ఎన్ని ద్రాక్ష తోటలు ఉన్నాయి? రెండో ప్రశ్న, బైబిల్లో మొట్టమొదటి ద్రాక్ష తోట ఎవరు వేశారు? వెరీ గుడ్, అది మనకు బాగా తెలుసు. నోహు మొట్టమొదటి ద్రాక్ష తోట వేసిన. కనుక నాకు తెలిసి బైబిల్ 5 ద్రాక్ష తోటలు ఉన్నాయి. దాంట్లో ఆఖరి ద్రాక్ష తోట యేసుక్రీస్తు ప్రభువుదే. అదే 20వ అధ్యాయంలో ఒక వ్యక్తికి పోల్చి ద్రాక్ష తోటను గురించి మాట్లాడుతున్న సంగతి మనకు పరిచయము. దాంట్లో మొదటి ద్రాక్ష తోట నోహు వేశాడు. అయితే ఆ ద్రాక్ష తోట ద్వారా ఆయనకు నష్టం కలిగింది, జరగకూడని కార్యం తనకు జరిగింది. ఆఖరి ద్రాక్ష తోట యేసుప్రభు వేసినాడు. ఈ ద్రాక్ష తోట ద్వారా దేవుడు నష్టంలో ఉన్న వారిని జీవంలో లాభంలోనికి తీసుకొని వచ్చినాడు. కనుక ఈ ద్రాక్ష తోట మనకు సంతోషం ఇచ్చింది. ద్రాక్ష పళ్ళు దేన్ని జ్ఞాపకం చేస్తున్నాయి? దేవుని యొక్క ప్రేమను మనకు జ్ఞాపకం. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. ద్రాక్షరసం దేన్ని జ్ఞాపకం చేస్తుంది? సంతోషాన్ని జ్ఞాపకం చేస్తుంది. కనుక ద్రాక్ష తోటలో పనిచేయట, దేవుని మందిర ఆవరణంలో సంతోషంతో పనిచేయట. బైబిల్లో రాయబడింది, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు, కాబట్టి నా ప్రియ సహోదరులారా, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. మనకు ఆసక్తి ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లు జనవరిలో ఆసక్తి ఉంటుంది, మళ్ళీ ఫిబ్రవరి